బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నాగూర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల అడవుల్లో పెద్ద పులుల సందడి. తెలంగాణ ఏపీ విభజనను కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన తీరు సరిగా లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో రాత్రి వేళల్లో ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమ ఇసుక తరలింపు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో 100% రాయితీ లేదా ఉచిత విద్య కల్పించాలనే డిమాండ్. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, సంగారెడ్డి జిల్లా లాడ్కారంలో ఎస్టీపీ నిర్మాణానికి వ్యతిరేకంగా దళిత రైతులు ఆందోళన చేపట్టారు. తమ జీవనాధారమైన సాగు భూముల్లో మరుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేస్తున్నారు. 1973లో తమకు కేటాయించిన 22 ఎకరాల భూముల్లోనే పంటలు పండిస్తూ జీవనిస్తున్నామని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే క్వారీల పేర్లతో ఇబ్బందులు పడుతున్నామని, ఎన్టీపీని వేరే ప్రాంతానికి తరలించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వాళ్ళ ఓనర్లకు కూడా చెప్పించి, ఎందుకంటే ఫ్లాట్ వాడు న్యాయం చేయాలి చేయాలి రైతులకు న్యాయం చేయాలి న్యాయం చేయాలి. మా భూములు మాకు కావాలి మాకు కావాలి. రైతులకు న్యాయం చేయాలి చేయాలి మా రైతులకు న్యాయం చేయాలి న్యాయం చేయాలి. మాకే కావాలి మాకే కావాలి మాకే కావాలి. ప్రభుత్వం వెంటనే ఈ యొక్క ప్రతిపాదన విరమించుకోవాలి. ప్రభుత్వం వెంటనే ఈ ప్రతిపాదన విరమించుకోవాలి. భూబాధితులకు న్యాయం చేయాలి న్యాయం చేయాలి. భూబాధితులకు న్యాయం చేయాలి న్యాయం చేయాలి. ప్రభుత్వం వెంటనే ఈ యొక్క ప్రతిపాదన విరమించుకోవాలి విరమించుకోవాలి. ప్రభుత్వం వెంటనే ఈ యొక్క ప్రతిపాదన విరమించుకోవాలి విరమించుకోవాలి. భూబాధితులకు వెంటనే న్యాయం చేయాలి న్యాయం చేయాలి. భూబాధితులకు వెంటనే న్యాయం చేయాలి న్యాయం చేయాలి. జై జవాన్ జై కిసాన్ 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 జై జవాన్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా రైతులకు ఇచ్చిన హామీలు మాత్రం నిలబెట్టుకోవడంలో కంప్లీట్గా విఫలమైంది. వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రైతులకు ఇచ్చిన హామీలు కేవలం ఓట్లకేసేవని చెప్పి మనకు రుజువైంది. రైతుల కోసం రైతు భరోసా 15,000 ఇస్తా అని చెప్పి అది ఇవ్వకుండా ఎగ్గొట్టింది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి సగంకి బాగా రైతులని అన్యాయం చేస్తూ అక్కడ రైతులకు అన్యాయం చేసింది. మరి ఇప్పుడు కొత్తగా మళ్ళా భూదోపిడికి ఎగబడుతూ లగచర్ల నుండి ముచ్చర్ల వరకు ల్యాండ్ని దోపిడీగా చేసుకొని దందా చేసుకొని అమ్ముతూ ఉంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా పడంచెరు నియోజకవర్గ పరిధిలోని లగ్డారం గ్రామంలో 498 సర్వే నెంబర్లో 21 ఎకరా 31 గుంట భూమిని 1970లో ఆనాడు స్వర్గీయ ఇందిరాగాంధీ దేశానికి ప్రధానమంత్రిగా ఉండుండే. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉండుండే. అప్పుడు అక్కడ సెంట్రల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ స్టేట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉండుండే. అట్లాంటి సమయంలో దాదాపు ఒక 21 ఎకరాల భూమిని ఈ రైతులకు
అసైన్ చేస్తుండే కాంగ్రెస్ పార్టీ. మరి మేమే ఇచ్చినాం కాబట్టి మరి మేమే గుంజుకుంటున్నామా మరి ఏ విధంగా తెలియదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతులని ఆగం చేస్తూ ఎట్లాంటి ముందస్తు ఇంటిమేషన్ లేకుండా, ఎట్లాంటి ముందస్తు నోటీస్ లేకుండా ఆ భూమిని గుంజుకుంటూ లేఅవుటో మరి ఇంకేదో చేసుకొని అమ్ముకోనికే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూ ఉంది. మరి మేము ఈ దళిత రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా దీన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. బేషరతుగా రైతులకు ఆ భూమిని తిరిగి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చట్టపరంగా కూడా వీళ్ళకు ఖచ్చితంగా 19 లగ్డారం గ్రామం సార్. మాకు భూములు మాయి కావాలి. మేము మా తాతల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాం సార్. మేము 4 బావులు దువ్వుకున్నాం. మాకు 75-76 నుంచి అక్కడనే ఉన్నాం సార్. మా తాతలు చేశారు, మా అయ్యలు చేశారు, మేము చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం సార్. మా భూమి మాకు కావాలి. ఇప్పుడు మా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన బావులు ఉన్నాయి, 4 బావులు. అప్పుడు ఇందులో ప్రేట్ల ఆ బావులతో మేము కరెంటు తెచ్చుకొని అది చేసినాం సార్. చేసి ఇప్పుడు కూడా అక్కడనే వ్యవసాయం చేస్తున్నాం, అక్కడనే పంటలు పండించుకుంటున్నాం. ఇవాళ మా భూములు గుంజుకుంటున్నారు సార్. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ పోలే ఇచ్చారు, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ పోలే గుంజుకుంటున్నారు. మాది రేవంత్ రెడ్డి గారు మా భూములు మాకు ఇయ్యేటట్టు చేయుడు సార్. అయితే ఇప్పుడు 2001లో మాది అలౌట్ చేసి రిజర్వ్ చేసుకొని వాళ్ళు తీసుకున్నారు సార్. తీసుకుంటే అప్పుడు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. నడమ మధ్యలో వేరే ప్రభుత్వం వచ్చింది, కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది. మరి కేసీఆర్ గుంజుకోకుండా సరే కానీ 3 ఎకరాలు ఇస్తున్నాడు. 3 ఎకరాలు ఇవ్వకుండా పర్వాలేదు, కానీ మా తోలికి రాలేదు. అదొకటి మాకు సంతోషకరమైన ముచ్చట. మరి ఆయన ఇందిరాగాంధీ ఇచ్చిన ప్రేరణ మాకు ఫైనల్ పట్ట ఇచ్చి దున్నుకోమని చెప్పింది. మరి మొన్న రేవంత్ రెడ్డి సార్ గారు ఏమన్నాడు, నేను వచ్చిన 100 రోజుల వరంగల్ మీటింగ్లో హామీ ఇచ్చిండు, నేను అన్ని ఫైనల్ చేస్తా, అన్ని పేదలకు న్యాయం చేస్తా అని చెప్పిండు. మరి అయ్యా రేవంత్ రెడ్డి గారు, మరి నువ్వు ఇవాళ వచ్చి మా దళితుల భూములు గుంజుకోవాలంటే నీకు ఎంత న్యాయం సారు? అగ్రవర్ణాల కులాలు మస్తు ఉన్నాయి, మస్తు భూములు ఉన్నాయి తెలంగాణలో, ఎక్కడ దొరికితే అక్కడ. మరి మా మీద అటాక్ చేసుడు నీకు ధర్మం కాదు రేవంత్ రెడ్డి గారు. మా మీద అటాక్ చేసి 100కి 100 పాలు నీది తప్పు. మా ఎస్టీలను ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం మేల్కొని మాకు బావులు ఇచ్చింది, ఆయిల్ ఇంజన్లు కూడా ఇచ్చింది సార్ మాకు. అయ్యా డీజిల్ కూడా కొరత అయితే డీజిల్ పటవారీల దగ్గర పోతే మాకు రాసిస్తే నేను డీజిల్ కూడా పటంచూర తీసుకుపోయి ఆయిల్ ఇంజన్లతోటి సాగు చేసుకున్న ముచ్చడం మీద వాస్తవము. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీ ప్రభుత్వము వచ్చి మా మీద అటాక్ చేసి నీకు ధర్మం కాదు. పదే నమస్కారాలు చేసి చెప్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇచ్చిన భూమి మళ్ళీ వెంటనే మాకు వెనుకకు తీసుకొని మా తప్పులు ఒప్పులో ఏమైనా జరిగి ఉండొచ్చు. మా పెద్ద తాతలకు మా నాయనలకు ఏం చదువు రాదు, పొందాక జీతం ఉండాలి, పొద్దు మీకు ఇచ్చి పండుకొని తెల్లారి వరకు ఏదో దున్నుకొని బతికేటోళ్ళు. కాకపోతే ఈరోజు కొద్దిగా తెలుగులు వచ్చినాయి, వాళ్ళు తప్పులు చేసినా ఒప్పులో జరిగిపోయినాయి. మా భూమి మాకు ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో. నీ ప్రభుత్వం మాకు ఇందిరాగాంధీ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు నగల శివారులోని జగన్నాథ గుట్టపైన ఉన్న రూపాల సంగమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో యోగా కార్యక్రమం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఓకే, రెండవ లెఫ్ట్ సైడ్ తిరగాలి. అందరూ ఇక్కడ తిరిగి హ్యాండ్ సపోర్ట్తో లేచి కూర్చోవాలి. మనం పడుకొని లేచేటప్పుడు కూడా ఈ విధంగా పడుకొని వేస్తే మనకు హెల్త్ టిప్స్లో మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడితో ఫిజికల్ సంబంధించి అంటే శరీరానికి సంబంధించినటువంటి స్లోగా వదిలితే మనకు అంత బెనిఫిట్స్ ఉన్నాయి. మనకు ఆసనాస్లో శీర్షాసనాన్ని పాదరాపాసన అంటారు. 2 కాళ్ళ మధ్య దూరం తీసుకోవాలి. 2 చేతులు ఒకదానిపైన ఒకటి ఉంచి తలని ఒక సైడ్ వాల్చి మకరాసన స్థితి. మనం బోర్లో పడుకుంటే మకరాసన స్థితి రిలాక్సేషన్ కోసం. కళ్ళని మూసుకొని మనం ఇంతవరకు చేసిన ఆసనాస్లో మనకి ఎక్కడైనా పెయిన్స్ అనిపించినా ఆసన స్థితిలో ఒక 5 నుంచి 10 సెకండ్ల పాటు ఆసన స్థితిలో ఉండాలి, లేదా 2 నుంచి 3 సార్లు. మనకు చెప్పే మొదటి ఆసనం ఏంటంటే యోగా చేసే ఆసనాస్లో ఫస్ట్ భుజంగాసనం చెప్తారు. ఎందుకంటే మనకి బ్యాక్ పెయిన్లో మెయిన్గా రిలాక్సేషన్ కోసం ఇది చేస్తాం. ఇంకోటి దీనికి ఆపోజిట్గా చేసే ఆసనం ఏంటంటే శశంకాసనం. మనం ఇంతకుముందు చేసేటువంటి శశంకాసనం. దానికి ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి పవనముక్తాసనం. మీ 2 మోకాళ్ళని దగ్గరికి తీసుకొని మీ 2 చేతులతో 2 మోకాళ్ళని హక్ చేసుకోవాలి. మీ 2 మోకాళ్ళని
2 ఫీట్స్ గ్యాప్ ఉండాలి. ఏ పాదాన్ని ఆ పాదం వైపు టచ్ చేసి 2 చేతులని అరచేతులు ఆకాశం వైపు చూపిస్తూ ఉండాలి. కళ్ళని మూసుకొని తలని ఎడం వైపు లేదా రైట్ సైడ్ కుడి లేదా ఎడం వైపు టర్న్ చేయొచ్చు, లేదా తలని స్ట్రైట్గా ఉంచవచ్చు. మొత్తం బాడీని నేలపైన ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఇటువంటి ఈ ప్రాణాయామం చేస్తూ ఉండాలి. Thank 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 39. ధ్యానం చేయడం వల్ల మనకున్నటువంటి భయం కానీ, కోపం కానీ, ఆందోళన కానీ గాది సాయికృష్ణ మిస్సింగ్ కేసు నేడు ఏపీ హైకోర్టులో విచారణకు రానుంది. నెల రోజులుగా తన కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో సాయికృష్ణ తల్లి హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. కృష్ణలంక పోలీసులు సాయికృష్ణను అరెస్టు చేశారని బార్ అసోసియేషన్ సభ్యులు నిర్ధారించినట్లు చెబుతున్నారు. అయితే పోలీసులు అరెస్టు చేయలేదని పేర్కొనడం వివాదాస్పదంగా మారింది. పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్, కాల్ రికార్డులు సమర్పించాలని కోర్టును న్యాయవాదులు కోరారు. రాజ్యాంగ స్ఫూర్తిని రక్షించండి, ప్రాథమిక హక్కులను. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో గోదావరిఖనిలో ఈ రోజు ఉదయం నుంచి స్కూల్ బస్సులు, ఇతర విద్యార్థుల రవాణా వాహనాలపై మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలకు సంబంధించిన అనుమతులు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్లు, ఇతర అవసరమైన పత్రాలను అధికారులు పరిశీలించారు. అనంతరం ఎంపీఐ సంతోష్ రెడ్డి స్కూల్ వాహన డ్రైవర్లకు పలు భద్రతా సూచనలు చేశారు. ముఖ్యంగా విద్యార్థులు రోడ్డు దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, చిన్నారులను బస్సు దిగిన వెంటనే సురక్షితంగా రోడ్డు దాటించిన తర్వాతే వాహనాన్ని ముందుకు కదపాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే సంబంధిత పాఠశాల యాజమాన్యాలపై చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఈ తనిఖీలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఏ క్లాస్ నా నువ్వు? 10th? ఓకే ఓకే. అచ్చా నువ్వే ఇన్ఛార్జ్ నువ్వే ఉన్నావా? లైసెన్స్ ఉందా? ఎన్నో క్లాసులు? 8th క్లాస్. రోజు ఎంతమంది వెళ్తూ ఉంటారు? ఈ బస్ మొత్తం వస్తుంది కానీ స్టార్టింగ్ కాబట్టి ఎవరు రావట్లేదు. అదే నిన్ననే స్టార్ట్ అయినాయి కాబట్టి ఎవరు రావట్లేదు. ఏం పేరు అన్నావు? లిల్లీ.
గోదావరికని రామగుండం ప్రాంతములలో స్కూల్ బస్సుల తనిఖీలు చేయడం జరిగింది. నేను మా మిత్రుడు ప్రదీప్ కుమార్ ఏఎంవీ గారితో మా సిబ్బందితో ఈరోజు తనిఖీలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక 10 స్కూల్ బస్సులను తనిఖీలు చేయడం జరిగింది. సరైన పత్రాలతో అన్ని విధాలుగా ప్రికాషన్స్ తీసుకుంటూ ఈ బండ్లు నడపాలని చెప్పడం జరిగింది. స్కూల్ పిల్లల్ని కూడా జాగ్రత్తగా దింపి రోడ్ క్రాసింగ్ చేసే బాధ్యత కూడా వాళ్ళే తీసుకోవాలి. ఒకవేళ అటువంటి చర్యలు తీసుకున్నప్పుడు స్కూల్ యాజమాన్యం పైన చర్యలు తీసుకుంటామని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మణికొండ శివాజీనగర్లో అమావాస్య పూజల వ్యవహారం వివాదానికి దారితీసింది. ఇంటి ముందు కుంకుమ, పసుపు, నిమ్మకాయలతో పూజలు నిర్వహించడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో 2 వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఓ మహిళ ఎదురింటి వారి కళ్లలో కారం చల్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త నెలకొనగా పోలీసులు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చేస్తున్నా నేను జైపూర్లో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిక్పై దాడి కలకలం రేపింది. ఓ వ్యక్తి ఆయనను చెంపపై కొట్టగా వెంటనే స్పందించిన సీజేపీ కార్యకర్తలు దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించడంతో స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనతో సీజేసీ శ్రేణుల్లో ఆందోళన నెలకొనగా అభిజిత్ దిక్పై భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ సీజేసీ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతుంది. హన్మకొండ జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి వేగవంతం చేసి బాధితులకు సర్వథా న్యాయం అందించాలని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయి అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కేసుల పురోగతిని సమీక్షించారు. 2023 నుంచి 2026 వరకు బాధితులకు 67.45 లక్షల పరిహారం అందించినట్లు తెలిపారు. పెండింగ్ కేసుల విచారణను వేగవంతం చేసి ఛార్జిషీట్లు సకాలంలో దాఖలు చేయాలని పోలీసులు అధికారులకు సూచించారు. ఢిల్లీలో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన కాంగ్రెస్ పార్టీ సరిగా నిర్వహించలేదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ మారలేదని, జనసేన సభకు అనుమతి నిరాకరించడమే అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారాయి. ఈ రోజుకి ఆ వారసత్వపు సమస్యలు ఇలాగే ఉన్నాయి. ఆస్తుల పంపకాలు కావచ్చు, అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన విభజించిన విధానం కానీ, వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఇటీవల
తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. ఈరోజు ఎజెండాలో ఇది ప్రధానాంశం కానప్పటికీ కూడా ప్రతిసారి ఒక్కొక్క రాజకీయ పార్టీ తమ సొంత రాజకీయ సరిహద్దులు పెట్టుకొని ఎలాంటి విభజనలు సృష్టిస్తారో చెప్పడానికి నేను దీన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ఏలూరు నగరంలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో ఆయన స్థానిక నేత శ్రీనివాస్ నివాసం వద్ద అనుచరులతో కలిసి వాగ్వాదానికి దిగినట్లు కనిపిస్తోంది. పోలీసుల సమక్షంలోనే తీవ్ర హెచ్చరికలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారగా వాస్తవాలపై స్పష్టత రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి నేను వాడు ఎందుకు మాడాడు అమ్మ ఏంటి నన్నవుతారండి బర్రా కూర్చో కూర్చో నేను తప్పు చేయడా వాడు మాట్లాడుతుంటే వీళ్ళు పెద్ద మనుషులు చేస్తున్నారు. బట్ వాళ్ళు మిమ్మల్ని చూడమ్మా వాడు ఇల్లు పూల మట్టలైపోవాలి. నేను మట్టం ఇంకా పట్టే ఉద్దేశం నాకు లేదు. బట్ నేను చాలా మంది చెప్తున్నా నా బాధని నా ఆవేదనని తల్లి ప్లీజ్ అమ్మా నువ్వు ఎందుకు వచ్చావు? నీకు ఎవరు చెప్పాడు రా చూస్తారు వాడు నేనేంటో ఆడేంటో ఈ పోలీసులు అడ్డం పెట్టుకుని కోర్టును అడ్డం పెట్టుకుని అమ్మా మాట్లాడే ఉద్దేశం లేదు. నేను బతుకున్నా బట్ నాకు కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి డైరెక్ట్ నేను వాడు ఎందుకు మాడాడు అమ్మ నాగూర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో పర్యాటకులకు అరుదైన అనుభవం ఎదురైంది. సఫారీకి వెళ్లిన పర్యాటకులకు నల్లమల్ల అడవుల్లో పెద్ద పులులు రోడ్డు దాటుతూ దర్శనమిచ్చాయి. పులులను చూసి పర్యాటకులు ఉత్సాహం వ్యక్తం చేశారు. అమ్రాబాద్ అడవుల్లో పులుల సంఖ్య పెరగడం వన్యప్రాణి సంరక్షణ విజయానికి నిదర్శనమని అటవీ అధికారులు తెలిపారు. పులుల దర్శనంతో నల్లమల్ల అడవులు మరింత పర్యాటక ఆకర్షణంగా మారుతున్నాయి.
ఆప్ వాటర్ అవుతుందా ఎన్నుకొని ఇట్ విల్ కమ్ ఆన్ ద రోడ్ walk on the road. It will not go inside. It will go. Usually this is the road sir. उसका walk करने का road पाथ है. So it is coming. बहुत अच्छा सेटिंग होने वाला है. पीछे जाओ. ये बाप रे ये तो मुझे तो डर लग रहा है. नहीं no ma'am nothing. बहुत अच्छा मूवमेंट है मैडम. Ma'am, this is your best moment. Leave it. कुछ नहीं होगा. It will not come to attack, ma'am, because we have 6 people. Though it avoids conflict, sir. It is marking now. Wow. Territory marking, sir. It is set now. Let it sit. Let him sit. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.